హైదరాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్రమ అరెస్టులు నిరసిస్తూ ట్యాంక్ బండ్ పై ధర్నాకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. హరీష్ రావు, మల్లారెడ్డి, కవిత, పద్మారావుతో పాటు వివేకానంద, మాధవరం కృష్ణారావు, సెబ్బీపూర్ రాజును హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అటు ట్యాంక్ బండ్ పరిసరాల్లోనూ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ అక్రమ అరెస్టులను నిరసిస్తూ ట్యాంక్ బండ్ పై ధర్నాకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. హరీష్ రావు, మల్లారెడ్డి, కవిత, పద్మారావుతో పాటు వివేకానంద, మాధవరం కృష్ణారావు, సెబ్బీపూర్ రాజును హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అటు ట్యాంక్ బండ్ పరిసరాల్లోనూ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫుల్ డీటెయిల్స్ మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అసలు ఏం జరుగుతోంది? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇవాళ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పటివరకే హైదరాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యేలని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేని కూడా ఇప్పటివరకే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పటికే హైదరాబాద్ లోని మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అదేవిధంగా మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, వారితో పాటుగా ఎమ్మెల్సీ కవిత, అదేవిధంగా ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు, అదేవిధంగా ఎమ్మెల్సీ సెబ్బీపూర్ రాజుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు నేతలను కూడా ఇప్పటివరకు హౌస్ అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటివరకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలతో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో మాత్రం తెలంగాణ భవన్ నుంచి ట్యాంక్ బండ్ వద్దకు అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఈ సమావేశంలో కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు సమాచారం. ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ట్యాంక్ బండ్ వద్దకు వెళ్ళనివ్వకుండా కూడా భారీగా కూడా పోలీసులను మోహరించారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆ ట్యాంక్ బండ్ వద్దకు వెళ్తారా లేదన్న దానిపైన కూడా ఒక సస్పెన్స్ అయితే నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఒక పక్క మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల నివాసాల వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా భారీగా పోలీసులను కూడా మోహరించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అక్కడికి ఏ ఛానల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చి నిరసన తెలిపితే మాత్రం వారందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే పోలీసులు కూడా భావిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇవాళ ఏదైతే అక్రమ అరెస్టులు దానికి సంబంధించిన మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే పిలుపునిచ్చిందో, అదేవిధంగా మాత్రం ప్రజాస్వామ్యానికి సంబంధించిన మాత్రం ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజా విజయోత్సవాలు కూడా నిర్వహిస్తూ ఏ విధంగా అందరినీ అరెస్ట్ చేస్తుందని చెప్పేసి దానిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రశ్నిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓకే, రైట్ ప్రవీణ్.